వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పలు రాష్ట్రాలను అతలాకుతలం చేసేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా పలు చోట్ల భారీ వరదలు పోటెత్తాయి. అకాల వరదల కారణంగా పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాగులు వంకలు ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నాయి. గుజరాత్లోని ద్వారకా నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. అలాగే హిమాచల్ ప్రదేశ్ ను వణికించాయి భారీ వరదలు వర్షాలు. మెరుపు వరదలతో రాష్ట్రంలో కనీవిని ఎరగని బీభత్సం చోటు చేసుకుంది. వరదల్లో 75 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక కొండ ప్రాంతాల్లో ఇళ్లు రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో 3 జిల్లాలకు అతి భారీ వర్షాలు, 5 జిల్లాలకు మెరుపు వరదల అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు గణాంకాలు విడుదల చేశారు. మరోవైపు గోదావరి వరదలతో నాసిక్ నీట మునిగింది. రుద్రప్రయాగ్, మొరాదాబాద్ లోనూ భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టించేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిన పరిస్థితి. ఇక ద్వారకా, కాన్పూర్, మెయిన్ రోడ్ ప్రాంతాల్లో వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయంగా మారిపోయాయి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలకు కూడా ప్రజలు బయటకు రాని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ ఏర్పాట్లయితే చేస్తుంది. బట్ ప్రజలకు ఈ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే మనం తాజాగా చూస్తున్నాం. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై విజువల్స్ లో మనం చూడవచ్చు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 చోట్ల కూడా వరద పోటెత్తుతున్న పరిస్థితులు. ఇక రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఊరిని ఏరు ఏకం చేసిందా అన్నట్టుగా అక్కడ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వరదలు మరింత పెరగవచ్చునన్న అధికారులు సూచనలతో చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. గోదావరి వరదలతో నాసిక్ అయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఆ వరద ప్రవాహాన్ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక మరిన్ని రోజులు ఇదే వర్షపాతం నమోదైతే ఖచ్చితంగా మనం స్క్రీన్ పై చూస్తున్న బ్రిడ్జిను కూడా తాకే విధంగా వరద పోటెత్తుతుందా అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు దేశ రాజధానిలోనూ కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయిన పరిస్థితి. ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఊరు ఏరుని ఏకం చేసి పారుతుందా అన్నట్టుగా వరద అయితే ప్రస్తుతం పారుతోంది. పైనుంచి కొండల నుంచి దిగువకు వరద కూడా పోటెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా ఒక పెను విపత్తుగానే చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.